హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు చూసుకుంటే నేను మీకు ఈ క్యారెక్టర్ యానిమేషన్ కోర్సెస్ అనేది నేను 2 days అప్లోడ్ చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు చూసుకుంటే మీకు టాపిక్ వచ్చేసి యానిమేట్ చేసి కోర్సెస్ కాబట్టి చాలా డీటెయిల్గా అయితే వినాలి, డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఎటువంటి పాయింట్స్ అనేది ఎటువంటి కోర్సెస్ అనేది మీరు మిస్ అయితే అవ్వద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సెస్ అనమాట. ఒక అడ్వాన్స్ యానిమేషన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోస్కి లైక్ చేసి చూడండి. లెంగ్త్ వీడియోస్ ఉంటాయి అండ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుందని మీరు ఎక్కువగా స్కిప్ చేయడం లాంటివి అండ్ వీడియో స్కిప్ చేసేయడం తర్వాత పనులు పెట్టుకోవడం లాంటివి చేయొద్దు. ఇది ఆల్ ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ కోర్సెస్. నాకు తెలుసు ఇక్కడ ఫ్రీ ఉండే కోర్సెస్కి వాల్యూ ఎక్కువ ఉండదని, అందుకే నేను మీకోసం ఫ్రీగా అయితే కోర్సెస్ అనేది తీసుకొచ్చేసాను. మీరు ఓపికతో చూస్తారని నేను ఆశిస్తున్నాను. అందుకే ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ నా దగ్గర క్యారెక్టర్ ఉంది. సో ఫుల్ క్యారెక్టర్ మేకింగ్ అయితే చెప్పలేదు, బట్ ఇక్కడ మిడిల్ ఆఫ్ ద కోర్సెస్ నేను స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను ఐ బ్లింక్ యానిమేషన్ అయితే చేస్తాను. నా దగ్గర ఒక ఫిట్ క్యారెక్టర్ అయితే ఉంది. నేను ఇక్కడ ఫిట్ మ్యాన్ క్యారెక్టర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటాను. ఫస్ట్ యానిమేట్ చేసి ఇది 2021 వర్షన్ అనమాట. దాన్ని నేను ఇప్పుడు యూజ్ అయితే చేస్తాను. అండ్ సో ఇక్కడ చూసుకుంటే నాకు క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను కీ బటన్స్ ఏవైతే ప్రెస్ చేస్తున్నానో మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే విజిబుల్ అయితే అవుతుంది, మీకు చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ లోడ్ అయితే అవుతుంది, అవనివ్వండి. నా దగ్గర ఈ క్యారెక్టర్ అయితే ఉంది. సో ఒకే పోజ్ అయితే ఉంది. ఇది వచ్చేసి నేను రిగ్ చేసుకున్నాను క్యారెక్టర్ని. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చేసి నేను రిగ్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను దీన్ని యానిమేట్ చేస్తాను. అంటే ఐ మీన్ వచ్చేసి ఇక్కడ ఐ బ్లింక్ అయితే చేస్తాను. సారీ, యానిమేట్ అనుకున్నాను. ఐ బ్లింక్ యానిమేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఇందులో ఒక ఫస్ట్ పోజ్ అయితే Ctrl+C కాపీ అయితే చేసుకుంటే ఇక్కడ స్క్రీన్స్ అయితే బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, Ctrl+C కాపీ అయితే చేసుకుంటాను. అండ్ ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ పైన టూల్స్ పైన ఫైల్ ఉంది కదా, ఫైల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ న్యూ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే ట్యాప్ చేస్తాను. అండ్ న్యూ ట్యాప్ చేసిన తర్వాత ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫుల్ హెచ్డి సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ క్రియేట్ పైన అయితే ట్యాప్ చేస్తాను. క్రియేట్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు మనము కాపీ చేసుకునే క్యారెక్టర్ని ఇక్కడ Ctrl+V పేస్ట్ అయితే చేసేస్తాను. ఇక్కడ చూసుకుంటే పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను సింపుల్గా ఈ క్యారెక్టర్కి బ్లింక్ యానిమేషన్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ కంప్యూటర్లో ఇక్కడ టూల్స్ అయితే టూల్ బార్ ఉంది కదా, ఈ టూల్ బార్లో ఇది వచ్చేసి సెలెక్షన్ టూల్, ఇది ట్రాన్స్ఫార్మ్ టూల్, ఇది లాసర్ టూల్, అండ్ ఇది వచ్చేసి క్లాసిక్ బ్రష్ టూల్, అండ్ ఎరేజ్ టూల్, అండ్ రెక్టాంగిల్ టూల్, అండ్ ఇది వచ్చేసి లైన్ టూల్తో లైన్ అనేది ట్రేస్ చేశాను అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి పెన్ టూల్, ఇది టెక్స్ట్ టూల్, దీంట్లో ఎక్కువ వర్క్ అనేది ఉండదు. ఇది బకెట్ టూల్, ఒక పార్ట్కి కలర్ ఫిల్ చేయాలంటే బకెట్ టూల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఐ డ్రాపర్ టూల్, లేదా కలర్ పిక్ చేసుకోవాలనుకుంటే మనము ఐ డ్రాపర్ టూల్. అండ్ ఇది వచ్చేసి వార్ప్ టూల్, దీంతో ఎక్కువ మనకు వర్క్ అయితే ఉండదు. ఇది వచ్చేసి హ్యాండ్ టూల్ మన ఆబ్జెక్ట్ని మూవ్ చేయడం అనమాట, కెన్వాని మూవ్ చేయగలుగుతాం. అండ్ ఇది వచ్చేసి జూమ్ టూల్ అనమాట. జూమ్ ఇన్ అవ్వాలంటే Ctrl-, జూమ్ అవుట్, జూమ్ ఇన్ అవ్వాలంటే Ctrl+, జూమ్ అవుట్ అవ్వాలంటే Ctrl- ప్రెస్ చేయాలి. ఇంత సింపుల్గా అయితే ఉంటుంది. టూల్స్ గురించి నేను సపరేట్గా వీడియోస్ అయితే పెట్టాను, వేరే ఛానల్ ఉంది. ఇది కొత్త ఛానల్ కాబట్టి ఇందులో మీరు మిస్ అయితే అవ్వద్దు. సో సింపుల్గా నేను జూమ్ చేస్తాను, హెడ్ లోపలికి వెళ్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ క్యారెక్టర్కి వచ్చేసి నేను సింబల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. దీనిపైన ట్యాప్ చేస్తే మీకు సింబల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. డబుల్ ట్యాప్ చేస్తాను, దీని లోపలికి అయితే వెళ్తాను సింబల్ లోపల. అండ్ ఇది వచ్చేసి అన్నీ రిగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఈ విధంగా రొటేట్ చేస్తాను. ఈ విధంగా హ్యాండ్స్ ఇంకా లెగ్స్ అవన్నీ చూసుకుంటే రిగ్ అయి ఉంటుంది. చూపిస్తాను మీకు రిగ్ కూడా ఎలా చేశాను అనేది. ఇది వచ్చేసి గ్రేడియంట్ కలర్ అనమాట, సాలిడ్ కలర్ అయితే కాదు, గ్రేడియంట్ కలర్ రిగ్ చేసుకున్న లెగ్స్ అయితే ఉంటాయి. చూపిస్తాను లోపలికి వెళ్ళి. ఫస్ట్ నేను హ్యాండ్స్ లోపలికి అయితే చూపిస్తాను. హ్యాండ్స్ లోపల డబుల్ ట్యాప్ చేసి దీని లోపలికి అయితే వెళ్తాను. అండ్ ఈ విధంగా రొటేట్ చేస్తే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. జూమ్ చేస్తాను, ఇక్కడ చూసారు కదా, స్మూత్గా హ్యాండ్ అనేది రొటేట్ అయితే అవుతుంది. సర్కిల్ లాగా క్రియేట్ చేస్తే దీన్ని నేను రిగ్ అయితే చేశాను అనమాట. అండ్ లెగ్లో కూడా వెళ్తాను. లెగ్స్లోకి వెళ్ళాక ఇది వచ్చేసి గ్రేడియంట్ కలర్ కాబట్టి ఎడిట్ చేయడానికి కొంచెం చాలా టైం టేకింగ్ పడుతుంది, చాలా కష్టపడ్డాను అనమాట. ఈ విధంగా మనము లెగ్స్ అనేది రొటేట్ చేసుకుంటాం యానిమేషన్ ఇవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఇక్కడ బ్లింక్ యానిమేషన్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు నేను హెడ్ కూడా ఒక సపరేట్ సింబల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో హెడ్ లోపలికి అయితే వెళ్తాను. డబుల్ ట్యాప్ చేసి హెడ్ లోపలికి వెళ్ళాక ఇక్కడ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఐస్ అనేది ఒక సింబల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ సింబల్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ స్ట్రోక్ అనేది ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ని
ఐ డ్రాపర్ టూల్తో పిక్ చేసుకుంటాను. ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ ఉంది కదా, ఐ డ్రాపర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఫేస్ కలర్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసుకుంటే ఇక్కడ కలర్ అనేది పిక్ అయితే అయిపోయింది. మీరు చూసారు కదా, పిక్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఈ సింబల్ ఉంది కదా, ఈ ఐస్ నేను సింబల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. డబుల్ ట్యాప్ చేసి ఐస్ లోపలికి వెళ్తాను. అండ్ ఇది వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి మీకు ఐబాల్ అండ్ ఐబాల్ 2 అండ్ ఐస్ వైట్ అండ్ ఇది వచ్చేసి ఐస్ వైట్ 2. ఇది వచ్చేసి నోస్ అండ్ ఐబ్రోస్ ఉంది. ఈ విధంగా ఐబ్రోస్ అయితే పార్ట్స్కి అయితే డివైడ్ అయి ఉంది కదా, ఒకే లేయర్లో అయితే ఉంది కాబట్టి ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఈ లేయర్లో ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో అన్ని పార్ట్స్ మీకు సెలెక్ట్ అయితే అవుతాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ట్రాన్స్ఫార్మ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి కదా, వాటిపైన రైట్ క్లిక్ చేస్తాను. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అంటే మౌస్లో రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారు, డిస్ట్రిబ్యూటివ్ లేయర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అన్ని పార్ట్స్ అనేది డిస్ట్రిబ్యూటివ్ లేయర్స్, అంటే లేయర్స్ లాగా డిస్ట్రిబ్యూట్ అనేది అయిపోతాయి. మీరు ఇక్కడ చూసారు కదా, 2 3 4 5 6 7 అండ్ 8 పార్ట్స్, అంటే 8 లేయర్స్ లాగా డివైడ్ అయితే అయిపోయాయి. ఇక్కడ 8 పార్ట్స్ ఉండేవి, 8 పార్ట్స్ వచ్చేసి 8 లేయర్స్ అయితే డివైడ్ అయితే అయిపోయాయి. అండ్ ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, ఫ్రేమ్ నెంబర్ 1 నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫ్రేమ్ నెంబర్ 1 అండ్ ఇక్కడ నుంచి ఫ్రేమ్ ఇక్కడ 60 ఫ్రేమ్ ఉంది కదా, ఇంతవరకు మనము F5 ప్రెస్ చేయాలి. అంటే ఫ్రేమ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ 60 ఫ్రేమ్ ఉంది కదా, దీనిపైన డబుల్ ట్యాప్ చేయాలి. అండ్ అన్ని ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ అయితే అయిపోతాయి. అండ్ మీరు ఏం చేస్తారు, ఫ్రేమ్స్ ఇంక్రీజ్ చేయాలంటే F5 అనేది ప్రెస్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు నేను ఈ బ్లింక్ యానిమేషన్ ఇస్తాను. సో బ్లింక్ యానిమేషన్ ఇవ్వడానికి ఇక్కడ నోస్ ఉంది కదా, నోస్ కలర్ని పిక్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఇక్కడ నోస్ కలర్ ఉంది కదా, నేను స్కిన్ కలర్ ఆల్రెడీ పిక్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఫిల్ కలర్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఆల్ఫా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి డిసేబుల్ కలర్ ఉంది అండ్ ఇక్కడ ఎడిట్ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ H 8 degrees అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, ఈ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ కొంచెం డార్క్ అయితే తీసుకుంటాను. నాకు ఐబాల్ స్కిన్ వచ్చేసి డార్క్ అయితే తీసుకుంటాను, బ్లింక్ వచ్చేసి డార్క్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే బ్లింక్ యానిమేషన్ చాలా అందరికంటే హార్డ్గా ఉంటుంది. కాబట్టి నేను చెప్పే ట్రిక్ బట్టి చూసుకుంటే మీ అందరికీ ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఐస్ వైట్ అండ్ ఐబాల్ ఉంది కదా, ఇక్కడ ఐబాల్ ఉంది కదా, ఈ ఐబాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐబాల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది, ఇక్కడ లేయర్స్ సెక్షన్లో మీకు ప్లస్ అయితే కనిపిస్తుంది. అంటే దాని వచ్చేసి న్యూ లేయర్, అంటే న్యూ లేయర్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఎక్కడ యాడ్ చేసుకోవాలి, మనము ఐబాల్ ఉంది కదా, దానిపైన ఐబాల్ లేయర్ పైన న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఆ లేయర్ వచ్చేసి ఎంటీగా అయితే ఉంటుంది. ఈజీగా మనం ఇప్పుడు బ్లింక్ చేయాలంటే రెక్టాంగిల్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకటి రెక్టాంగిల్ అయితే డ్రా అయితే చేసుకోవాలి. అండ్ దీన్ని డబుల్ ట్యాప్ చేయాలి. ఒకసారి నేను చూసుకుంటాను ఐస్ క్లోజ్ అవుతాయా లేదా ప్రాపర్గా. ఓకే, ఇది వచ్చేసి ఐస్ అనేది క్లోజ్ అయింది అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని లైన్ అయితే ఉన్నాయి కదా, ఈ లైన్ని అనేది మీరు కొంచెం లోపలికి అనేది కర్వ్ చేయాలి. లోపలికి కర్వ్ చేయడానికి మీరు ఏం యూజ్ చేస్తారు, ఇక్కడ లోపలికి కర్వ్ చేయడానికి ఇక్కడ మీరు సెలెక్షన్ టూల్ అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లైన్ ఉంది కదా, దీన్ని కొంచెం ఈ విధంగా కర్వ్ అనేది చేసుకోవాలి. ఇంతే. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని డబుల్ ట్యాప్ చేయండి, కొంచెం డౌన్కి అయితే తీసుకువెళ్ళండి, చాలు. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఇక్కడ ఫ్రేమ్స్ ఉంది, ఫ్రేమ్ నెంబర్ 20 ఉంది కదా, ఇక్కడ లేయర్ నెంబర్ నేమ్ అనేది ఇచ్చేస్తాను. ఇక్కడ బ్లింక్ అని నేమ్ అయితే ఇచ్చేస్తాను. ఇంటర్ పైన ట్యాప్ చేస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ లేయర్ బ్లింక్ అయితే ఉంది, ఇక్కడ బ్లింక్ అయితే ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను 20 ఫ్రేమ్స్ ఉంది కదా, ఇంతవరకు ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తాను. సో కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి మీరు ఏం చేస్తారు, ఇక్కడ F6 ప్రెస్ చేయాలి. మన కీబోర్డ్లో వచ్చేసి ఒక ఫ్రేమ్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. అండ్ మధ్యలో మీరు ఇంకొక ఫ్రేమ్ ఎక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ 10 ఫ్రేమ్ దగ్గర వచ్చేసి నేను ఒక ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తాను, F6 పెట్టి యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీరు దీనికి పైన లైన్ ఉంది కదా, దాన్ని మీరు ఐస్ అనేది క్లోజ్ అయితే చేయాలి. ఐస్ క్లోజ్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్షన్ టూల్ ఉంది కదా, సెలెక్షన్ టూల్ పైన రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టూల్స్ నేమ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ వచ్చేసి సెలెక్షన్ టూల్, ఇది ర్యాండమ్గా ఉండేది, బట్ ఇక్కడ సబ్ సెలెక్షన్ టూల్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు ఆ పార్ట్ పైన ట్యాప్ చేయాలి. కార్నర్స్లో ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ 4
పాయింట్స్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు వీటిని సెలెక్ట్ చేయాలి. ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు 2 లైన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసి సెకండ్ పాయింట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. అండ్ ఇప్పుడు ఈ రెండు అనేది సెలెక్ట్ అయితే అయిపోయాయి. సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇప్పుడు షిఫ్ట్ డౌన్ ఆరో ప్రెస్ చేయాలి. ఈ విధంగా బ్లింక్ అయితే చేయాలి. షిఫ్ట్ డౌన్ ఆరో. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ వరకు అయితే నేను ఆపేస్తాను. ఎయిత్ వరకు ఆపిన తర్వాత నేను ఏం చేస్తాను, ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. కొంచెం బయటికి ఈ విధంగా కర్వ్ చేసుకుంటాను. మళ్ళీ సెలెక్షన్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఆటోమేటిక్గా మనకు ఇక్కడ సెలెక్షన్ టూల్ అయితే అడ్జస్ట్ అయి ఉంది కాబట్టి షిఫ్ట్ డౌన్ ఆరో. ఈ విధంగా ఐస్ అనేది క్లోజ్ చేసేస్తాను. ఈ ఐస్ ప్రాపర్గా క్లోజ్ అయ్యిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు బాక్సెస్ అయితే కలర్స్ అయితే కనిపిస్తుంది కదా లేయర్స్లో. అండ్ ఇక్కడ బ్లింక్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. సో ఇది వచ్చేసి ప్రాపర్గా అయితే క్లోజ్ అయి ఉంది. బట్ ఇక్కడ కొంచెం డౌన్ అప్ ఆరో. ఇంతే చాలు. ఇంతవరకు అయితే మనకు జూమ్ అయితే ఉండని. ఇంతవరకు బ్లింక్ క్లోజ్ అయితే అవుతుంది, చాలు. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ బాక్స్ ఉంది కలర్ బాక్స్, దీన్ని ఎనేబుల్ అయితే చేసేయండి. ఈ విధంగా యానిమేషన్ అయితే ఒకసారి నేను ప్లే చేస్తాను. యానిమేషన్ ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. బట్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇది. అండ్ ఇది కంప్లీట్ అవ్వాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఇది వచ్చేసి క్లాసిక్ ట్విన్ కాదు, ఇప్పుడు వచ్చేసి మనకు షేప్ ట్విన్ అనేది యాడ్ అయితే చేయాలి. ఇది ఈజీ వేలో బ్లింక్ యానిమేషన్ అనమాట. ఇప్పుడు బ్లింక్ ఉంది కదా, ఈ బ్లింక్ లేయర్ని మనము ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్న దాన్ని. అండ్ ఇక్కడ రైట్ క్లిక్, ఇక్కడ కొన్ని ట్విన్స్ అయితే కనిపిస్తాయి, క్లాసిక్ ట్విన్, మోషన్ ట్విన్, షేప్ ట్విన్. ఇక్కడ నేను ఏం యాడ్ చేస్తాను, ఇక్కడ షేప్ ట్విన్ అయితే యాడ్ చేస్తాను. షేప్ ట్విన్ యాడ్ చేస్తే ఈ విధంగా మనకు స్మూత్గా బ్లింక్ అనేది అవుతుంది. అంతే, చూస్తారు కదా, బ్లింక్ అనేది ఈ విధంగా బ్లింక్ అయితే అవుతుంది. ఐ బ్లింక్ యానిమేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఐ బాల్ ఉంది కదా, ఈ ఐ బాల్ని కాకుండా ఇక వెనుకున్న ఐస్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని మీరు Ctrl+C కాపీ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ బ్లింక్ యానిమేషన్ ఎక్కడ ఉంది, ఈ బ్లింక్ యానిమేషన్ ఉంది కదా, దానిపైన న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను Ctrl+V అనేది Ctrl+V పేస్ట్. బట్ ఇక్కడ మనం ఎక్కడైతే కాపీ చేసామో అదే ప్లేస్లో అటు ఇటు కదలకుండా పేస్ట్ చేయాలంటే దాన్ని మనకు షార్ట్కట్ వచ్చేసి Ctrl+Shift+V పేస్ట్ అనమాట. నేను ఎక్కడైతే కాపీ చేశానో అక్కడే ఆ పార్ట్ అనేది పేస్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ లేయర్ నేమ్ వచ్చేసి డబుల్ ట్యాప్ చేసి దీనికి నేమ్ అయితే యాడ్ చేస్తాను. దీనికి నేమ్ వచ్చేసి మాస్క్, MASK మాస్క్ అనమాట. ఎంటర్. అండ్ ఇక్కడ అడ్వాన్స్ లేయర్స్ ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఓకే పైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను ఈ మాస్క్ అనేది ఇక్కడ బ్లింక్ ఉంది కదా, ఈ మాస్క్లో లేయర్లోకి తీసుకొని వచ్చేస్తాను. సో మాస్కింగ్ అయితే యాడ్ చేస్తాను. సో మాస్కింగ్ యాడ్ చేయడానికి ఇక్కడ మాస్క్ లేయర్ ఉంది కదా, ఈ బ్లింక్ లేయర్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ మాస్క్ ఉంది కదా, ఈ మాస్క్ని రైట్ క్లిక్ చేసి మాస్క్ పైన ట్యాప్ చేసేస్తాను. మాస్క్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ. సో మాస్కింగ్లో చూసుకుంటే మీరు ఇక్కడ బ్లింక్ ప్లే చేస్తాను. ఈ విధంగా ఇక్కడ చూసుకుంటే ఐస్ అనేది ప్రాపర్గా బ్లింక్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ ఎర్రర్ ఏంటిదంటే ఫస్ట్ ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి కొంచెం దొడ్డుగా అయితే ఉంది. బట్ ఇక్కడ బ్లింక్ అయ్యేటప్పుడు ఇక్కడ పైన స్ట్రోక్ వచ్చేసి సన్నగా అయితే మారిపోతుంది. ఇలాగ ప్రాబ్లం ఫిక్స్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ ఐస్ ఉంది కదా, ఐస్ వైట్ లాగా అయితే వెళ్ళాలి. వైట్లో వెళ్ళాక యాష్ని వైట్ ఉంది కదా, దాన్ని Ctrl+C కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మాస్క్ ఉంది కదా, దానిపైన న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకోవాలి. న్యూ లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత Ctrl+Shift+V పేస్ట్, Ctrl+G గ్రూప్ అయిన తర్వాత ఒకసారి మీరు యానిమేషన్ ప్లే చేస్తే అండ్ స్మూత్గా అయితే యానిమేషన్ అయితే ప్లే అయితే అవుతుంది. అండ్ సేమ్ టు సేమ్ ఇదే ఐస్కు కూడా యానిమేషన్ అయితే చేస్తాను. సేమ్ టు సేమ్ మనం ఏ విధంగా చేస్తాం, ఇక్కడ ఐ బాల్ పైన న్యూ లేయర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రెక్టాంగులర్ టూల్తోనే ఒక సర్కిల్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. స్క్వేర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ కొంచెం కర్వ్, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. డబుల్ ట్యాప్ చేసి స్ట్రోక్తో సహా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్షన్ టూల్ షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటాను.
షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ పాయింట్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు డౌన్ యారో ప్రెస్ చేస్తాను. డౌన్ యారో ప్రెస్ చేశాక ట్రాన్స్ఫార్మ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. కొంచెం బయటికి అయితే ఈ విధంగా లైన్ అయితే కర్వ్ చేసుకుంటాను. మళ్ళీ సబ్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేసి ఈ ఐస్ని అనేది క్లోజ్ అయితే చేసేస్తాను. ఈ విధంగా చేసి చూసుకుంటే చాలు. బట్ ఇక్కడ మిస్టేక్ ఏం చేశానంటే కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేయలేదు. అందుకే F6 అయితే యాడ్ చేస్తాను. 20 ఫ్రేమ్ దగ్గర F6, 10 ఫ్రేమ్ దగ్గర F6 అండ్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేసి ఈ విధంగా క్లోజ్ అయితే చేసుకుంటాను. క్లోజ్ చేసుకున్న తర్వాత కర్వ్ సబ్ సెలెక్షన్ టూల్ షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేసి ఈ విధంగా ఐస్ అనేది క్లోజ్ అయితే చేసేస్తాను. అండ్ ఈ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి షేప్ టిప్ అయితే యాడ్ అయితే చేసేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఐస్ వైట్ బ్యాక్గ్రౌండ్, Ctrl+C కాపీ. అండ్ ఇక్కడ దీనికి నేమ్ వచ్చేసి లేయర్కి బ్లింక్ 2. అండ్ ఇక్కడ బ్లింక్ 2 పైన న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకుంటాను. Ctrl+Shift+V పేస్ట్. అండ్ దీనికి కూడా నేమ్ వచ్చేసి మాస్క్ 2 యాడ్ చేసిన తర్వాత ఎంటర్ అయితే ప్రెస్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు ఈ మాస్క్కి రైట్ క్లిక్ చేసి మాస్కింగ్ అయితే అప్లై చేసేస్తాను. సేమ్ అదేవిధంగా స్ట్రోక్ కూడా ఐస్ వైట్లోకి వెళ్ళి స్ట్రోక్ని కాపీ చేసి ఇక్కడ మాస్క్ 2 ఉంది కదా, మాస్క్ 2 పైన న్యూ లేయర్ అయితే యాడ్ చేసుకుంటాను. న్యూ లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత Ctrl+Shift+V పేస్ట్ అయితే చేసేస్తాను. Ctrl+G గ్రూప్. అండ్ ఒకసారి నేను ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఐ బ్లింక్ యానిమేషన్ అయితే అవుతుంది. అండ్ సింపుల్గా ఇప్పుడు నేను కంట్రోల్లోకి వెళ్ళి లూప్ ప్లే బ్యాక్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేస్తే ఇప్పుడు యానిమేషన్ బ్లింక్ అనేది మళ్ళీ ప్లే అవుతూనే ఉంటుంది, రిపీటెడ్గా ప్లే అవుతూ ఉంటుంది. ఎంటర్ ప్రెస్ చేస్తాను. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే అడ్వాన్స్గా చేయడానికి ట్రై చేస్తారు. ట్రై చేయడానికి ఏంటంటే ఇప్పుడు ఈ బ్లింక్ యానిమేషన్ ఉంది కదా, బ్లింక్ ఐస్ అవుతున్నట్టుగా ఈ ఐబాల్ కూడా యానిమేషన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ గ్రూప్లో ఉంది కాబట్టి ఐబాల్స్లో వచ్చేసి ఫస్ట్ ఇక్కడ సింబల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. F8 ప్రెస్ చేయాలి. అండ్ F8 ప్రెస్ చేస్తే ఇక్కడ టైప్ వచ్చేసి గ్రాఫిక్లో పెట్టాలి. గ్రాఫిక్లో పెట్టిన తర్వాత ఓకే పైన ట్యాప్ చేయాలి. దీనికి కూడా F8 ప్రెస్ చేయాలి. అండ్ ఇక్కడ గ్రాఫిక్లో ఉంది టైప్ వచ్చేసి గ్రాఫిక్ అండ్ ఓకే పైన ట్యాప్ చేసేయాలి. సేమ్ ఇక్కడ 20 ఫ్రేమ్ దగ్గర ఐబాల్స్కి F6, 10 ఫ్రేమ్ దగ్గర F6 అండ్ Q అంటే ట్రాన్స్ఫార్మ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ డౌన్ ఆర్ 1, 2 1 చాలు. ఐబాల్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్లాసిక్ ట్విన్ అయితే యాడ్ చేసేస్తాను. సేమ్ దీనికి కూడా 20 ఫ్రేమ్ దగ్గర F6, 10 ఫ్రేమ్ దగ్గర F6 షిఫ్ట్ 1 స్టెప్ డౌన్. ఈ విధంగా చేసిన తర్వాత క్లాసిక్ ట్విన్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నేను మోషన్ షేప్ ట్విన్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఇక్కడ క్లాసిక్ ట్విన్ అయితే యాడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మనము సింబల్ అయితే క్రియేట్ చేసాం కాబట్టి. ఈ విధంగా ఐబాల్స్ కూడా యానిమేషన్ ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రొఫెషనల్గా ఏంటంటే ఇక్కడ ఐబ్రోస్కి కూడా యానిమేషన్ ఇచ్చుకోవచ్చు మనకు. అండ్ ఇప్పుడు ఐబ్రోస్కి యానిమేషన్ ఇవ్వాలంటే F8 ప్రెస్ చేయాలి. దీన్ని కూడా సింబల్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని కూడా మనం సింబల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఒక పాయింట్ అయితే వస్తుంది కదా, ఈ పాయింట్ని సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ పాయింట్ని వచ్చేసి ఇక్కడ కార్నర్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని కూడా మీరు ఇక్కడ కార్నర్లో అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చాలు. ఇక్కడ ఉంది కదా ఈ పాయింట్ని ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టూల్తోనే ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా 20 ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఐబ్రోస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఐబ్రోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 20 ఫ్రేమ్ దగ్గర వచ్చేసి F6, 10 ఫ్రేమ్ దగ్గర వచ్చేసి F6 అండ్ కొంచెం జూమ్ చేసుకుంటాను. జూమ్ చేసుకున్న తర్వాత Q అంటే ట్రాన్స్ఫార్మ్ టూల్, Q ప్రెస్ చేసి ట్రాన్స్ఫార్మ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ టూల్ బార్లో టూల్స్ ఉన్నాయి కదా, వాటికి మన కీబోర్డ్లో వర్డ్స్ అంటే ఇక్కడ లెటర్స్తోనే షార్ట్ కట్స్ కూడా ఉంటాయి కొన్ని. అవి మీరు డీటెయిల్గా ఇప్పుడే అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు, బట్ నేను మెల్లిమెల్లిగా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేర్పిస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కొంచెం రొటేట్ చేయాలి, ఈ విధంగా రొటేట్ చేయాలి అండ్ షిఫ్ట్ డౌన్ యారో 1 స్టెప్ డౌన్. అండ్ ఇప్పుడు మీరు చేసుకుంటే
వీటిని కూడా రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేయాలి. ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్లాసిక్ ట్విన్ అనేది ఉంది కదా, క్లాసిక్ ట్విన్ అప్లై చేసేయాలి. అండ్ సేమ్ టు సేమ్ దీనికి కూడా ఇదే విధంగా సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ టు సేమ్ 20 ఫ్రేమ్ దగ్గర F6 అండ్ 10 ఫ్రేమ్ దగ్గర F6. ఈ విధంగా కొంచెం రొటేట్ చేయాలి లోపలికి. అండ్ షిఫ్ట్ డౌన్ ఆర్ 1 స్టెప్ డౌన్ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేయాలి, రైట్ క్లిక్ చేయాలి, క్రియేట్ క్లాసిక్ ట్విన్. ఇప్పుడు మనం ఒకసారి యానిమేషన్ అనేది అయితే ప్లే చేద్దాం. సో చూశారు కదా గైస్, ఇది ఒక ప్రొఫెషనల్ ఐ బ్లింక్ యానిమేషన్ అనమాట. ఇంకో ప్రొఫెషనల్గా కావాలంటే ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి మీకు చాలా ప్రొఫెషనల్గా ఐ బ్లింక్ యానిమేషన్ క్రియేట్ చేయడం అయితే చూపించాను. అంటే నెక్స్ట్ వీడియోస్లో చూసుకుంటే వీటికి టాకింగ్ మౌత్స్ అని ఉంటాయి, హ్యాండ్ ఫీస్ట్లు యాడ్ చేయడం ఉంటుంది, ఇంకా లిప్స్ డ్రా చేయడం, దాంతోపాటు మీకు హ్యాండ్స్కి ఫీస్ట్లు ఉంటాయి కదా ప్లామ్స్, వాటిని యాడ్ చేసిన తర్వాత మీకు టాకింగ్, వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ యానిమేషన్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ సిట్టింగ్ యానిమేషన్తో సహా మీకు డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.